మనం ఇప్పుడు కాలము గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కాలము గురించి తెలుసుకోబోతున్నాం. కాలము ఆరు రెప్పపాటు కాలాన్ని ఒక సెకండు అంటాం. 6 రెప్పపాటు కాలాన్ని ఒక సెకండు అంటాం. అంటే రెప్పపాటు కాలం అంటే మనం ఇలా కన్ను మూసి తెరిచే టైం అన్నమాట. కన్ను మూసి తెరిచే టైంలో 6 సార్లు కన్ను మూసి తెరిచే టైము ఒక సెకండ్ అన్నమాట. తర్వాత 60 సెకండు కాలాన్ని అరవై సెకండ్లు ఒక నిమిషము. అరవై సెకండ్లను ఒక నిమిషము అంటారు. తర్వాత 60 నిమిషాలను ఒక గంట అంటాం. 60 నిమిషాలు ఒక గంట. ఆరు రెప్పపాటు కాలము ఒక సెకండ్. 60 సెకండ్ల కాలము ఒక నిమిషం. 60 నిమిషాలు ఒక గంట. తర్వాత 24 గంటలు గంటల సమయాన్ని ఏమంటాము? ఒక రోజు. ఇరవై 24 గంటల సమయము ఒక రోజు. అంటే మనకి రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటలో గంటకి 60 నిమిషాలు ఉంటాయి. 60 నిమిషాల్లో ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి. ఒక్కొక్క సెకండు ఎంత? 6 రెప్పపాటు కాలం అన్నమాట. తర్వాత 7 రోజులను ఒక వారము. ఒక వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. వారంలో మనకి 7 రోజులు ఉంటాయి కదా. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఈ 7 రోజులు కలిపితే ఒక వారం అవుతుంది. అంటే 7 రోజులు ఒక వారం అన్నమాట. 7 రోజులు ఒక వారము అని చెప్పుకున్నాం కదా. 2 వారములు ఒక పక్షము. 2 వారముల కాలాన్ని ఏమంటాము? ఒక పక్షము.
రెండు పక్షములు రెండు పక్షముల కాలాన్ని ఒక నెల. అంటే మనకి నెలలో పక్షాలు ఎన్ని? రెండు పక్షములు. పక్షం అంటే ఎన్ని వారాలు? 2 వారాలు. తర్వాత 4 వారములు ఒక నెల. 2 పక్షముల కాలం అంటే ఒక నెల, 4 వారముల కాలం అంటే ఒక నెల. 4 వారముల్లో ఎన్ని పక్షాలు ఉంటాయి? 2 వారములు ఒక పక్షం కదా. 2 వారములు ఒక పక్షం అయితే 4 వారములు ఏమవుతుంది? 2 పక్షములు అవుతుంది. అలాంటప్పుడు 2 పక్షములు ఒక నెల, 4 వారములు ఒక నెల. అర్థమైంది కదూ? తర్వాత 2 నెలలు ఒక ఋతువు. 2 నెలలు ఒక ఋతువు. 6 ఋతువులు ఒక సంవత్సరం. ఆరు ఋతువులు ఒక సంవత్సరం. 12 నెలలు ఒక సంవత్సరం. సంవత్సరంలో మనకి నెలలు ఎన్ని ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఋతువులు ఎన్ని ఉంటాయి? 6 ఋతువులు ఉంటాయి. కాబట్టి 6 ఋతువులు ఒక సంవత్సరం, 12 నెలలు ఒక సంవత్సరము. 2 నెలలు ఒక ఋతువు. ఒక ఋతువు పట్టే సమయం అంతా 2 నెలలు. 6 ఋతువులు ఒక సంవత్సరం. అంటే 6 ఋతువులు అంటే ఎన్ని నెలలు అవుతాయి? ఒక్కొక్క ఋతువు 2 నెలలు. 6 ఋతువులు ఒక్కొక్కటి 2 నెలలు. అంటే 6 × 2 ఎంత అవుతుంది? 6 × 2 12. 6 × 2 12 అంటే 12 నెలలు. 6 ఋతువులు 2 నెలలు. అంటే ఒక్కొక్క ఋతువు 2 నెలలు చొప్పున వస్తుంది. కాబట్టి 6 ఋతువులు × 2 నెలలు. ఒక్కో దానికి 2 నెలలు. 6 × 2 12, 12 నెలలు. 12 నెలలు ఒక సంవత్సరము, 6 ఋతువులు ఒక సంవత్సరము. 2 వారములు ఒక పక్షము. 2 వారములు ఒక పక్షము. 2 పక్షములు ఒక నెల అవుతుంది. 2 పక్షములు అంటే ఒక పక్షము ఎంతకాలం? 2 వారములు. 2 పక్షాలంటే 2 × 2 4 వారములు అవుతుంది. 2 పక్షాలు, 2 పక్షములు
2 వారములు. 2 పక్షములు అంటే 2 ఇంటూ ఒక్కొక్కటి 2 వారములు కాబట్టి 2 ఇంటూ 2 4 వారములు అవుతుంది. కాబట్టి 4 వారములు కూడా ఒక నెల. మిగతావి చూద్దాం. తర్వాత 365 రోజులు ఒక సంవత్సరం. సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. 366 రోజులు ఒక లీప్ సంవత్సరం. సాధారణంగా మనకి 365 రోజులే ఉంటాయి. కానీ 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు కలిగిన సంవత్సరం వస్తుంది. దాన్ని లీప్ సంవత్సరం అంటాము. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒక రోజు పెరుగుతుంది. తర్వాత 2 ఋతువులు రెండు ఋతువుల కాలాన్ని ఒక కాలము అంటాం. రెండు ఋతువులను ఒక కాలము అంటాం. 3 కాలములను 3 కాలములు ఒక ఆయనము అంటాం. ఒక ఆయనము. 2 ఋతువులు ఒక కాలం, 3 కాలములు ఒక ఆయనము. ఆయనము అంటే 6 నెలల కాలం అన్నమాట. ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం అని ఉంటాయి కదా, వాటిని ఆయనము అంటాం. 2 ఆయనములు ఏమవుతాయి? ఒక సంవత్సరం అవుతాయి. 2 ఆయనములు ఒక సంవత్సరం అవుతుంది. చూడండి మళ్ళీ, 2 ఋతువులు ఒక కాలము, 3 కాలములు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరం. మిగిలినవి చూద్దాం. తర్వాత 52 వారములు ఒక సంవత్సరం. సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారములు. తర్వాత 10 సంవత్సరముల కాలాన్ని 10 సంవత్సరములు కాలాన్ని దశాబ్ది
దశాబ్ది అని పిలుస్తాం. దీన్ని దశ వర్షం అని కూడా అంటాం. దశ వర్షం. దశ అంటే 10 అని అర్థం. వర్షం అంటే సంవత్సరం అని అర్థం. 10 సంవత్సరములను దశాబ్ది లేదా దశవర్షం అంటాం. పన్నెండు సంవత్సరముల కాలాన్ని 12 సంవత్సరములను ఒక పుష్కరం అంటాం. పన్నెండు సంవత్సరములను ఒక పుష్కరం అంటాం. అందుకే నదీ ప్రాంతాలు ఉన్న వాళ్లకు ఆ నదులకు సంబంధించిన పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయన్నమాట. 12 ఏళ్లకు ఒకసారి రావడం చేత దానిని పుష్కరాలు అని పిలుస్తాం. తర్వాత 40 సంవత్సరములు. నలభై సంవత్సరముల కాలాన్ని ఒక రూబీ జూబ్లీ అంటాం. రూబీ జూబ్లీ అని అంటాం. తర్వాత 100 సంవత్సరముల కాలమును శతాబ్ది లేదా శతవర్షం అని అంటాం. శతం అంటే 100 అని అర్థం. వర్షం అంటే సంవత్సరం. 100 సంవత్సరములు శతాబ్ది అని లేదా శతవర్షం అని అంటాం. తర్వాత 1000 సంవత్సరముల కాలాన్ని సహస్రాబ్ది లేదా సహస్రవర్షం అని అంటాం. 52 వారములు ఒక సంవత్సరం. 10 సంవత్సరములను దశాబ్ది లేదా దశవర్షం అంటాం. 12 సంవత్సరములను పుష్కరం అంటాం. 40 సంవత్సరముల కాలమును రూబీ జూబ్లీ అంటాం. 100 సంవత్సరముల కాలమును శతాబ్ది లేదా శతవర్షం అంటాం. 1000 సంవత్సరముల కాలమును సహస్రాబ్ది లేదా సహస్రవర్షం అంటాం. మిగిలినవి చూద్దాం. తర్వాత
25 సంవత్సరముల కాలమును రజత వర్షము. రజత వర్షము అంటాం. తర్వాత 50 సంవత్సరముల కాలమును స్వర్ణ వర్షము అంటాం. తర్వాత 60 సంవత్సరముల కాలమును వజ్రవర్షము. అంటాం. మళ్ళీ చూద్దాం. 25 సంవత్సరముల కాలమును రజత వర్షము అంటాం. అంటే దీన్నే ఇంగ్లీష్లో సిల్వర్ జూబ్లీ. 50 సంవత్సరముల కాలమును స్వర్ణవర్షము అంటాం. దీనినే గోల్డెన్ జూబ్లీ అంటాం. తర్వాత 60 సంవత్సరముల కాలమును వజ్రవర్షము అంటే ఇంగ్లీష్లో దీన్ని డైమండ్ జూబ్లీ అంటాం. చూసారుగా పిల్లలు, మరొక వీడియోలో మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.